రాష్ట్ర పురోగతిలో కీలకం విశాఖ రీజియన్ 2032 నాటికి $120 బిలియన్ ఎకానమీ లక్ష్యం. ప్రాజెక్టుల కోసం 1,00,000 ఎకరాలు గుర్తించాలని ఆదేశం. మూలపేట కాకినాడ మధ్య బీచ్ రోడ్డుకు ప్రతిపాదన. నీతి ఆయోగ్ సమావేశంలో సీఎం చంద్రబాబు. రాష్ట్రానికి గ్రోత్ ఇంజిన్గా విశాఖ ఎకానమిక్ రీజియన్ను తీర్చిదిద్దాలని సీఎం చంద్రబాబు అధికారులను సూచించారు. వచ్చే 7 ఏళ్లలో విశాఖను మరో ముంబైలా రూపొందించాలని నిర్దేశించారు. సచివాలయంలో శుక్రవారం జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో ఈ అంశంపై సీఎం అధికారులతో సమీక్షించారు. ఈ రీజియన్ నుంచి 2032 నాటికి $120 బిలియన్ సంపద సృష్టి జరగాలి. ఈ ఎకానమిక్ రీజియన్ పరిధిలోని విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, అల్లూరి, మన్యం జిల్లాల పరిధిలో ఆర్థిక కార్యకలాపాలు పెరిగేలా ప్రాజెక్టులు నెలకొల్పాలి. ఇక అదేవిధంగా వివిధ ప్రాజెక్టుల కోసం 8 జిల్లాల్లో 1,00,000 ఎకరాలు గుర్తించాలి. 36,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం, 15.5 మిలియన్ జనాభా కలిగి ఉన్న విశాఖ రీజియన్లో ప్రస్తుతం $49 బిలియన్ గ్రాస్ డిస్ట్రిక్ట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అయితే నమోదైంది. 2032 నాటికి 20 నుంచి 24 లక్షల మేర ఉద్యోగాలు పెరిగేందుకు అవకాశం ఉంది. రైట్, ఇక విశాఖ అంశం అయితే చూద్దామండి. విశాఖకు సంబంధించి ఏపీ ప్రభుత్వం అయితే దాని డెవలప్మెంట్ దిశగా నీతి ఆయోగ్ సమావేశంలో కొన్ని నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది. సో ఇది ఏపీ అభివృద్ధికి ఒక ముందు స్టెప్ అనుకోవచ్చు అంటారా? అంటే కొద్దిగా మనంటి వరకు మనం అమరావతి అభివృద్ధికి పునాది వేయడం జరిగింది. సో ఇప్పుడు విశాఖకు సంబంధించి మాట్లాడడం జరిగింది. విశాఖను కూడా మరొక ముంబైలో తీర్చిదిద్దాలి 2032 నాటికి అంటూ కూడా కొంచెం వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. సార్, వీటిని ఏ విధంగా చూడాలంటారు? అంటే అభివృద్ధి దిశగానే చూసుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో విశాఖపట్నం ఒకటి. ఇప్పుడు కూడా కనుక మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నాన్ని అశ్రద్ధ చేసినామంటున్నాం. కేంద్ర ప్రభుత్వం అన్న కొంతవరకు దాన్ని ఆదుకుంది, కానీ ఇప్పుడు పోర్టు కానీ ఇవాళ కట్టింది కాదు కదా. ఎప్పుడో ఆంధ్రుల హక్కు, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని విశాఖ ఉక్కు కర్మాగారం సాధించుకోవడం కానీ, ఆ ప్రాంతానికి పారిశ్రామికంగా అభివృద్ధి చేయడానికి చాలా పనికొచ్చింది. కేంద్ర ప్రభుత్వ సంస్థలు చాలా వచ్చినాయి. అసలు నిజంగా హైదరాబాద్ తర్వాత అక్కడే ఉంది, కానీ రావాల్సిన రాలేదంటుంది. ఇప్పుడు జరిగిన పాత్ర ఉదాహరణకు సునామీ హెచ్చరిక కేంద్రం ఉంది, హైదరాబాద్ ఉంటుంది. వాళ్ళ అవసరాల కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజకీయ నాయకుల స్వార్థం కోసం జోనల్ ఆఫీసులు కూడా తిరుపతిలో పెట్టాల్సిన జోనల్ ఆఫీస్ హైదరాబాద్లో పెట్టుకొని, విశాఖపట్నంలో పెట్టాల్సిన సునామీ హెచ్చరిక కేంద్రం అది చిన్న చెప్తుంది చాలా ఉన్నాయి, అటువంటి హైదరాబాద్ పెట్టుకొని కూర్చున్నారంటే ప్రమోషన్ల కోసమేమో పదోన్నతి కావాలి, కానీ ఆఫీసులు మాత్రం హైదరాబాద్ ఉండాలని గతంలో అన్యాయం చేసింది. కనుక వాళ్ళ ఆర్థిక రాజధానిగా విశాఖపట్నాన్ని తీర్చిదిద్దామన్న చంద్రబాబు నాయుడు గారి ఆలోచన చాలా మంచిది, దాన్ని ఆహ్వానించాలి. అందుకనే విశాఖపట్నానికి ఒక అడ్వాంటేజ్ ఉంది, ఒక డిసడ్వాంటేజ్ ఉంది. ఒకటేమో తూర్పున సముద్రం ఉన్నది, రైట్. సముద్రం లేకుండా బొంబాయి కూడా సముద్రం ఉంది కదా, ఆర్థిక రాజధాని కదా మొత్తం దానికి దేశానికి. అట్లా ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే 1,00,000 ఎకరాల భూమి కొంత ఆలోచన పెద్దదే కావచ్చు, మంచిదే కావచ్చు, లక్ష్యం కూడా ఘనమైంది కావచ్చు. లక్ష్యానికి తగ్గట్టు టార్గెట్ కూడా పెట్టుకున్నారు, 2032 అన్నారు. ఇంకో 6 ఏళ్ళు ఖచ్చితంగా జరుగుతుంది అంటున్నారు. కానీ ఏదైతే మౌలిక వసతుల అభివృద్ధి ఒకటైతే పారిశ్రామిక అభివృద్ధి ఒకటి. పారిశ్రామిక అభివృద్ధి ఒక విశాఖపట్నానికి పరిమితం చేయకుండా, అంటే విశాఖపట్నం వల్ల ఉత్తరాంధ్ర బాగుపడుతుంది, దాని ద్వారా ఇంకొక 2 ప్రాజెక్టులు మంచి వస్తున్నాయి విశాఖపట్నంలో. ఒకటేమో ఇప్పుడు వీళ్ళు పెట్టే 1,00,000 ఎకరాల సేకరణ, దీంతో పాటు భోగాపురం విమానాశ్రయం తయారవుతుంది. భోగాపురం విమానాశ్రయం ఖచ్చితంగా గేమ్ చేంజర్ అంటున్నారు. కానీ పరిశ్రమలు రావాలంటే నీళ్లు కావాలి కదా. మరి పోలవరం నుంచి కిందికి బనకచెర్ల ప్లాన్ చేస్తున్న చంద్రబాబు నాయుడు గారే మరి ఇప్పటికే ఆల్రెడీ శాంక్షన్ అయ్యి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉండి పోలవరానికి డబ్బులు ఖర్చు పెడతామనుకున్న పురుషోత్తంపట్నం ఏదైతే పైకి ఉందో ఉత్తరాంధ్రకు జీవధార అవుతుంది. మరి ఉత్తరాంధ్ర విశాఖపట్నం వరకు నీళ్ళు వెళ్ళే ఆ పురుషోత్తంపట్నం ప్రాజెక్టును ఎందుకు తీసుకోవడం లేదు? పోలవరం ఇటుపక్క మన కృష్ణానదికి వెళ్ళే కాలువలు ఉంటే అది మన పట్టిసీమ ద్వారా అటుపక్క పురుషోత్తంపట్నం ఉంది కదా, దాన్ని మొదలు ప్రాధాన్యత తీసుకోవాలంటున్నాడు. పరిశ్రమలకు జలం జీవం అంట, అది మనుషులు జీవించడానికైనా అవసరమే, పరిశ్రమలకు అంతకంటే అవసరం. కనుక మరి పరిశ్రమలకు అవసరమైతే నీళ్లు కావాలి కదా, ప్లాన్ చేశారు. పురుషోత్తంపట్నం 1 సంవత్సరంలో పూర్తి చేస్తే మాత్రమే వాళ్ళన్న అది నెరవేరుతుంది. దాని గురించి చంద్రబాబు నాయుడుకి ఆలోచన లేదనట్లేదు, కానీ మన బీఆర్కే న్యూస్ ద్వారా నేను చెప్తుంది ఏంటంటే పురుషోత్తంపట్నం దాని ప్లాన్ కనుక కరెక్ట్ సక్సెస్ చేసుకుంటే విజయనగరం కాదు శ్రీకాకుళం దాకా నీళ్ళు వెళ్తాయి, వంశధారాలు కల్పిసి తీసుకెళ్ళి. కనుక ఆ రకంగా ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. రెండవది, ఈ విశాఖపట్నం అంటే ఒక రకంగా హైదరాబాద్ తర్వాత మన తెలుగు రాష్ట్రాల్లో చూస్తే అన్ని భాషల వాళ్ళు ఉంటారు. కనుక భాషా భేదం లేదు, ఒక రకంగా చెప్పాలంటే ప్రాంత భేదం లేదు. కనుక అక్కడ కేంద్ర పరిశ్రమలు ఇప్పటికే ఉన్నాయి, కేంద్ర ప్రాంత ఆఫీసులు ఉన్నాయి. కనుక పెద్ద ఎత్తున భాషాపరమైన చిక్కులు కూడా సమస్యలు రావు. ఒకవేళ భోగాపురం ఎయిర్పోర్ట్ కనుక వచ్చిందంటే, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తే అటు భువనేశ్వర్ వరకు, ఇటు పక్కన
మనకు ఏదైతే గన్నవరం విమానాశ్రయం వరకు మంచిగా మధ్యాహ్నం ఒక మంచి విమానాశ్రయం అవుతుంది. అంతర్జాతీయంగా కూడా ఇప్పుడు కెపాసిటీ కూడా ఉంటది. విశాఖపట్నంలో లివింగ్ కెపాసిటీ ఎక్కువ. అంటే మనకు ఏవైతే జాతీయ ఆదాయం కూడా అందులో భాగం కనుక ఎప్పుడైతే డబ్బున్నోడే ఖర్చు పెడతాడు. విమానం ఎక్కే వాళ్ళు లేకుండా అడవిలో విమానం కట్టుకుంటే ఎవరు ఎక్కరు కదా. అందుకని అక్కడ భోగాపురం విమానాశ్రయానికి వీలైన తొందరగా రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారు, మనకు మంచి యువ మంత్రి, అట్లాగే మంచి నాలెడ్జ్ కలవాడు అని విమానయాన శాఖకి వడ్డించేవాడు మనవాడు ఉన్నాడు. అట్లాగే కేంద్ర ప్రభుత్వానికి ఇప్పుడు అవసరాలు ఉన్నాయి మనతో. కేంద్ర ప్రభుత్వం మనం ఏం చెప్తే అది వింటున్నది. బ్లాక్మెయిల్ చేయడం అని నేను అన్నాను, కానీ చాలా వరకు ఇవాళ మంచి ఇనుము వేడి ఉన్నప్పుడే కొట్టాలి. కేంద్ర ప్రభుత్వానికి మన అవసరం ఉంది కనుక ఇప్పుడు విమానాశ్రయం పూర్తి చేసుకోవాలి. దీంతో పాటు రాయలసీమ అభివృద్ధిని కూడా కొంచెం పట్టించుకోవాలని నేను అడుగుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు దాకా రాయలసీమ అభివృద్ధికి బనకచెర్ల ఒక మార్గం అంటున్నారు, కానీ నిన్ననే సిపిఐ నారాయణ గారు చెప్పారు కదా, తిరుపతిలో మాట్లాడుతూ ఇది అనవసరంగా చాలా ఇది ఏమంటారు దాన్ని తెల్లయను లాంటిది మీరు కార్పొరేట్ల కోసమే చేస్తున్నారు, కాంట్రాక్టుల కోసం చేస్తున్నారు, అది కాదు వెలుగొండ ఇవన్నీ పూర్తి చేయాలని ఆయన సలహా ఇచ్చారు. నేను కూడా సలహా ఇస్తున్నాను, సమస్య లేదు. ఇవాళ రాయలసీమను కూడా అంటే ఇప్పటికే అభివృద్ధి అసమతుల్యత వల్ల విభజన వచ్చింది మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోవడానికి. ఇవాళ ఇక్కడ కూడా అభివృద్ధిని మళ్ళీ కేంద్రీకృతం చేశారు అనుకోండి, అది తప్పవుతుంది. ఒక రాజధాని, ఒక ఆర్థిక రాజధాని, ఒక సాంస్కృతిక రాజధాని తిరుపతి, అట్లాగే రాయలసీమలో మిగతా 4 జిల్లాలకు వలసలు పోకుండా అనంతపురం వాళ్ళు బెంగళూరు, చిత్తూరు వాళ్ళు చెన్నై, ఇటు మన కర్నూలు వాళ్ళు హైదరాబాద్, ఈ కడప వాళ్ళు ఎటు పోలేదు కనుక ఆ 4 జిల్లాల పట్ల 4తోని వెనుకబడిన నెల్లూరు, ప్రకాశం జిల్లాలను కలుపుకొని ఆ మహారాయలసీమకు ఒక రకమైన మంచి ప్రాజెక్ట్ తీసుకొస్తే సమగ్రంగా ఉంటుందని నేను ఈ కుటుంబ ప్రభుత్వాన్ని సలహా ఇస్తున్నాను. ఓకే రైట్, థ్యాంక్ యూ అండి రామ్మోహన్ రావు గారు ద ఫస్ట్ ఎడిషన్ లో పాల్గొన్నందుకు. చూసారు కదండి, ఇక ఇది నాటి బీఆర్కే ద ఫస్ట్ ఎడిషన్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్, తెలుగు సత్తా.